హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో మిడ్ నైట్ టాక్స్ లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ ఎవరిది పక్కా 100% ఫేక్ అండ్ సేఫ్ గేమ్ అనేది బయటపడిపోయింది. వాళ్ళ నోటుతో వాళ్ళ మాటల్లోనే రివీల్ చేశారు. వాళ్ళ గురించి చెబుతూ నా ఒపీనియన్ కూడా చెబుతూ అట్లాగే నేను చెప్పిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ కొట్టండి. దీని తర్వాత బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తాయి. ఎలాంటి వీడియోస్ ఎలాంటి కంటెంట్ అంటే ఈ సీజన్కి షేక్ అయిపోయే కంటెంట్తో వస్తున్నాయి. అట్లాగే హౌస్ మేట్స్ అందరూ అవాక్ అయిపోయి షాక్ అయిపోయి ఏంటి ట్విస్ట్ ఏంది షాకింగ్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ అని మాదిరిగా నేను బిగ్ బాస్ చెప్పాడు కదా దొంగల టాస్క్ ఇంటరాక్షన్ బ్రేకింగ్ న్యూస్ అని. అలాంటి బ్రేకింగ్ షాకింగ్ న్యూస్లు అయితే నాకున్న అప్డేట్ ప్రకారం వచ్చి వాటి గురించి నెక్స్ట్ వీడియోలో అనలైజ్ చేద్దాం. ఈ మిడ్ నైట్ టాక్స్ గురించి చెప్పుకుంటే రమ్య ఆయేషతో అంటుంది కావాలనే నేను ఎవరితోనైనా డీప్ కాన్వర్జేషన్లో ఉంటే రా 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 మాట్లాడదామని కావాలని పిలుస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సంజన గారితో మాట్లాడుతున్నప్పుడు అలాగే పిలిచారు అని చెబుతూ ఉంది. చెబుతూ మరొక విషయం ఏం చెప్పిందంటే నామినేషన్ల రోజు నేను చెప్పాను 2 వేస్తేనే నామినేషన్లోకి ఎవరైనా వస్తారు, 1 ఓటు వేస్తే నామినేషన్లోకి రారు, జనరల్గా అదే జరుగుద్ది కదా ఆ ఉద్దేశంతో నేను చెప్పా. అట్లాగే తనూజ నామినేషన్లోకి వస్తుంది 2 వేస్తేనే, ఒకటి నేను వేస్తే చాలదు ఇంకొకటి నేను ఒకటి వేస్తావు కనుక నువ్వు కూడా ఇంకొకటి వెయ్యు అని మాధురికి చెప్పిందంట. సో ఎందుకంటే వాళ్ళిద్దరు కలిపి 2 చేతులు కలిస్తేనే చప్పట్లని మాట్లాడారు కదా. సో నా ఒక చేయి కలిస్తేనే కాదు నీ చేయి కూడా కలిస్తే మన 2 చేతులు కలిస్తే చప్పట్ల టాపిక్ మీద నా వంతు నేను కంట్రిబ్యూషన్ ఇచ్చేస్తా, నీ వంతు నువ్వు కంట్రిబ్యూషన్ ఇచ్చి ఇద్దరం కలిపి 2 ఓట్లు వేద్దాం తనుజన్ నామినేషన్లకు చేద్దామని మాధురికి ఈ అమ్మాయి రమ్య చెబితే మాధురి షాకింగ్ రియాక్షన్ వచ్చిందంట. అక్కడ వేస్ట్ అబ్బా మనం ఎంత చేసినా అది అవ్వదు వేస్ట్, ఆమె పక్కన ఉంటేనే బెటర్ నువ్వు. సో మనం ఆవిడ పక్కన ఉండిపోదాం, ఆవిడ ఎన్నన్నా పడుతూ అలాగే భరిస్తూ ఫ్రెండ్షిప్ ఫేక్ ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఏదోలో బతికేద్దాం, ఎందుకంటే వేస్ట్ ఎంత చేసినా వేస్ట్, ఆవిడకి బయట ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, ఒక సీరియల్ ఆర్టిస్ట్గా ఇవన్నీ. మరి మాధురి కూడా నేను వరకు మనతో పాటు బయట ఉండి చూసి వెళ్ళింది కదా, మన ఓటింగ్ రివ్యూలు చూస్తారు అనాలిసిస్లు చూస్తారు, ఆవిడ ఫాలోయింగ్ ఎవరిదేంటి గుడ్ ఆర్ బ్యాడ్ పాజిటివ్ నెగిటివ్ అంతా చూసుకుని వెళ్తారు కనుక వేస్టింగ్ అని చెప్పేసి పైగా హైపర్ అది వచ్చి చెప్పిన తర్వాత పిక్చర్ మూడ్ మొత్తం యూటర్న్ తీసుకొని మొత్తంగా ఇలా చెప్పాడంతే. ఇప్పుడు రమ్య అంటుంది చూసావా మాధురి అంటే ఆవిడకి తెలుసు ఆవిడ ఫేకు డ్రామా క్వీను ఇవన్నీ నాన్న ఈవిడే పోక్ చేసింది ఎటకారం చేసింది, నేను బాండింగ్స్ కోసం రాలేదని దీర్ఘాలు తీసి రాగాలు తీసి నాన్న ఇంత చేసింది. మళ్ళీ ఇక్కడ దివ్యతో గొడవ అవుతుంటే ఇలా వెనక్కి చూసి నాన్న అనేది కదా. అలాంటి ఆమె నిజంగా ఏమనుకుంటారు అదే రైవలరీతో కొనసాగుతుందేమో, ట్రాన్స్పరెన్సీతో ఓపెన్గా ఉంటుందేమో, బాండ్స్ అంతా బ్రేక్ చేసేస్తాం అనుకుంటే తీరా చూస్తుంటే ఇప్పుడు ఆవిడతోనే ఉంటుంది. సో ఆవిడికి తెలిసి కూడా ఎలాంటిదో తెలిసి కూడా ఎలా ఉంటుందంటే మరి పక్కా ఫేక్ కదా అని చెబుతూ ఉంది రమ్య మాధురి గురించి. ఇది మాత్రం 100% వాస్తవం. ఫస్ట్ వీక్ అంతా తను ఒరిజినాలిటీ భయపెట్టి ఫైర్ బ్రాండ్ లాగా ఉండింది. వీకెండ్ కోటింగ్ కావడంతో నాకు ఎందుకు వచ్చిన గోల, నేను కూడా ఫేక్ ఆడిస్తే పోలా, నేను కూడా డ్రామా క్వీన్ అయిపోతే పోలా, నేను కూడా నటిస్తే కుదురు పోలా, మాస్క్ వేసేద్దాం అనేసి ఒక ఫిల్టర్ వేసేసి ఇప్పుడు ఆ నాన్న ప్లేస్లో అమ్మ అయిపోయింది. ఆవిడ కూడా నాన్న తర్వాత అమ్మ అని పిలుస్తూ ఉంది. అమ్మ నీ ఇష్టం అమ్మ నీకు నచ్చినట్టు ఏంది ఈ డ్రామా నాకు అర్థం కావట్లేదు. సో మొత్తానికి మాధురి పక్కా ఫేక్ కావాలని ఆ బాండ్ తనుజతో కంటిన్యూ అయితే చేస్తుంది. ఇది నైట్ డిస్కషన్లో బయటపడింది. అట్లాగే నిఖిల్ అండ్ రాము డిస్కషన్. నిఖిల్ అంటుంటే నేను మొదట మాధురి టీంలోనే వెళ్ళాను, తర్వాత సంజనతో డీల్ కుదుర్చుకున్నాను, కంటెంటర్ వస్తే ఇవ్వాలంటే ఆవిడ కూడా ఓకే అనింది, బట్ ఇమ్మాన్యుయల్ వస్తే మాత్రం అతనికి ఇస్తానంది. అదే జరిగితే నేను ఊరుకోను, అడుగుతాను, ఫైట్ చేస్తాను, ఎందుకంటే గౌరవ్ను డీమోన్ను అందరినీ నేనే తీసుకొచ్చానని చెబుతా ఉన్నాడు. ఇక్కడ 100% ఆయన అడిగిన దాంట్లో ఫైట్ చేయొచ్చు, హక్కు ఉంది. సో ఆయన 100% అర్హుడే. సంజన మాత్రం అదే పని చేస్తే ఆవిడ తప్పు. అఫ్కోర్స్ వాళ్ళు రావచ్చు పోవచ్చు, బట్ ఫస్ట్ నుంచి మాధురి ఎన్నిసార్లు బతిమలాడింది నిఖిల్ రా వచ్చేనే నేను రాను, నేను ఎక్కడ ఉంటాను నవ్వుతూ సమాధానం చెప్పాడు తప్ప పోలేదు కదా. సో అలాంటప్పుడు ఫస్ట్ నుంచి ఉండాలి, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ఒకవేళ సంజన అలా చెప్పి అలా చేస్తే మాత్రం అది రాంగ్. కానీ ఆవిడ చేస్తానని బట్ ఇతను అడుగుతానంటే మంచిది అది. అలాగే ఇక్కడ నిఖిల్ ఏమంటాడు రాముతో సంజన ఇమాన్యుయల్కు కెప్టెన్సీ టాస్క్లో చేస్తే ఫైట్ చేస్తే చేయొచ్చు బ్రదర్, 100% నీకు అది రైట్ ఉందని ఆయన కూడా చెప్పాడు, కరెక్టే. అట్లాగే నిఖిల్ ఏమంటాడంటే గౌరవ్ 60% అడిగాడు ఈ టాస్క్లు అయిన తర్వాత మడ్ టాస్క్ ఆడారు కదా, అందులో ఈక్వల్ చేయాలి కదా, అలా అయితే నేనే వెళ్ళేవాడిని కదా, బట్ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే దెబ్బలు తాకితే వెళ్ళలేదన్నాక గౌరవ్ వాళ్ళ తర్వాత మాట్లాడుతున్నాను వెళ్ళు ఆడి, ఎందుకంటే హైట్ ఉన్నాడు కదా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే నిజంగా నిఖిల్ వెళ్ళుంటే బాగుండేది. అంటే అఫ్కోర్స్ వాళ్ళు బాగా ఆడారు గెలిచారు అది వేరే విషయం, బట్ ఇతను కూడా ఇనిషియేట్ తీసుకోవాలి కదా. ఇలాంటి ఫిజికల్ టాస్క్లు వచ్చినప్పుడు ఆడకపోతే ఎట్లా నిఖిల్ కానీ చెప్పాడు. తర్వాత 60% అడిగాడు, నేనే వెళ్ళేవాడిని వెళ్ళమని చెప్పారు, ఇతనే వెళ్ళా. ఆ తర్వాత టాస్క్ కూడా ఆడలే మరి ఇతను. అయితే 5,000 వచ్చింది కదా, ఈక్వల్ చేస్తే మనిషికి ఒక 700 ఎంత వస్తుంది లెక్కలైతే వేసుకున్నారు, ఒక అదే పని చేద్దాం అన్నారు. అట్లాగే మరి ఈరోజు వాళ్ళకి ఎక్స్ట్రా ఇస్తే రేపు నాకు ఎక్స్ట్రా ఇస్తారు. అది రూల్ అలా పెట్టుకున్నారు, ఆడిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వాలి, మిగతా వాళ్ళందరూ కూడా పంచాలని లెక్క. సో అదైతే నడుస్తూ ఉంది. సరే ఇక రాము అంటాడు నిఖిల్తో బ్రో
ఇప్పటివరకు బెస్ట్ కెప్టెన్ నేనే బ్రో, కాళ్ళు ఎగరేసుకుని మనడు మొత్తం సాధించా ఇంకేందని మాదిరిగా ఫుల్ ఖుషి అయిపోతున్నాడు. నాగార్జున సార్ ఏకంగా సెల్యూట్ చేసి మరీ చెప్పేసరికి గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. నేను కెప్టెన్స్ మామూలుగా చేయలేదు, బాగా వేధించాను, అందుకే బెస్ట్ కెప్టెన్ అయ్యాను. అందరిని అలా కూర్చోంటే మోకాలు లేదంటే ఎలా ఉందంటే మనోడు ఎలివేషన్ ఇలా కూర్చొని అక్కడ నిల్చున్నారు. అసలు మనం హడలెత్తించేసాం. రాము వచ్చాడంటే మళ్ళీ మామూలు కాదు, అంత లెక్క బిల్డప్ అయితే కొద్దిగా ఎక్కువ బిల్డప్ బాబాయ్ అయిపోయాడు ఇక్కడ రాము చూస్తే. అయితే బాగా చేశాడు కాదనట్లే, వాళ్ళు సతాయించిన, నామినేట్ చేసిన, టార్చర్ అన్న, ఆడుకున్న, రాను ముంబైకి రాను ఆయన పాట ఉంది కదా, దాని వీళ్ళు రాము ముంబైకి రామంటూ పాడుకున్నా, ఏమన్నా చేసుకున్నా, నేను ఇంతే, నా మాట వినాలంతే అని ఒక మొండు పడితేనే ఆ బెస్ట్ కెప్టెన్ చేశాడు. రెస్పాన్సిబిలిటీస్ చేశాడు, పనులు కూడా చేశాడు. ఎలా చెప్పుకుంటున్నాడంటే రాము, నేను వస్తున్నానంటే ఎమ్మెల్యేలు అనతో సహా అందరూ అమ్మో వాడు వస్తున్నాడు ఆయన భయపడిపోయేవాళ్ళు అని మురిసిపోతా ఉన్నాడు ఈ కుర్రాడు. సరే కెప్టెన్స్ అవకాశం వస్తే నా అలాగే చేయి, నన్ను రోల్ మోడల్గా తీసుకొని నన్ను ఇన్స్పిరేషన్గా చెలరేగి పని మాదిరిగా చెప్తుంటే ఆయన కూడా ఓకే బ్రో అన్నట్టు వింటా ఉన్నాడు. అట్లాగే నెక్స్ట్ వన్ మాధురికి గౌరవ్ అయితే సారీ చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే వాస్తవానికి అంతకుముందు మీరు బ్లూ టీంకి ఒకలాగా రెడ్ టీంకి ఒకలా చూస్తున్నారు ఫుడ్ విషయంలో అన్నాడు ఆయన. సుమన్ శెట్టి బ్లూ టీం కదా, అయితే ఆవిడ నేను అలా చూస్తున్నా మీరు అంత మాట అంటారా, ఓ కయ్యని కస్సును తాచులో బుసలు కొట్టేసింది ఆయన. చాలా సీరియస్ అయిపోయి ఏమలా మాట్లాడతారు, ఏం మాట్లాడదు, అర్థం పద్ధం ఉందా, మీరు ఎత్తుకున్న రాగమేంటి, ఎంచుకున్న పల్లవేంటి అనే మాదిరిగా కస్సు బుస్సులు ఆడింది. కానీ గౌరవ్ వాస్తవమే చెప్పాడు. ఇక్కడ సుమన్ శెట్టి విషయంలో ఆవిడ ఏం చూసిందో ఏం చేసిందని పక్కన పెడితే ఆ విషయం తర్వాత చెబుతా. బట్ అంతకుముందు కూడా ఆయన ఉద్దేశం వేరే తప్పేం లేదు కదా. రీతు చౌదరి విషయంలో ఆ ఫేవరేజ్ చూపించింది కదా, కెప్టెన్ లేదు, పాడు లేదు, రోటీ లేదు, గీటీ లేదు, నేను ఇక్కడ రేషన్ మేనేజర్, నీకు నచ్చినంత పెట్టుకో, నేను చూసుకుంటా, నీకెందుకు టెన్షన్ అని చెప్పింది. అప్పుడే గౌరవ్ వచ్చి సుమన్ శెట్టితో చెబితే ఇతనేమో పలక బ్రదర్ ఆ టోన్ అంతా ఫన్ అంతా లైట్ తీసుకున్నాడు. అక్కడ గౌరవ్ ఎటు అన్నాడు. కాకపోతే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే తర్వాత ఎందుకు సారీ చెప్పాడంటే, ఆమ్లెట్ వేసేటప్పుడు ఆనియన్స్ మీరు సుమన్ గారికి ఇచ్చేటప్పుడు చూశాను, బట్ నేను ప్లెయిన్ ఆమ్లెట్ తిన్నాను, నాకు ఆనియన్స్తో కూడిన ఆమ్లెట్ అంటే ఇష్టం, అందుకే అలా అన్నాను, బట్ మీరు అలా కాదు, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ మేడం అని చెప్పేస్తాడు. దాంతోపాటు ఏంటంటే మరొక వైపు టాస్క్ టెన్షన్ ఉండడం వల్ల, ఎందుకంటే ఫస్టే డబ్బులు పోగొట్టుకున్నారు, అదేదో ఆలీతలకి సినిమా ఒకటి ఉంటుంది కదా, డబ్బులు మూటలు పడేస్తే వీళ్ళు రోడ్డు మీద 100 రూపాయలు 50 రూపాయలు ఏరుతూ ఉంటాడు, ఏదో సినిమా అంటే అట్లా వీళ్ళకి లక్ష్మీదేవి తలుపు తడితే వచ్చిన అదృష్టాన్ని బిగ్ బాస్ 10,000 కట్ట జోబులో పెడితే నిర్లక్ష్యంగా పారేసుకుని తర్వాత ఏమో టెన్షన్ పడి కింద పడి మీద పడి ఒత్తిడికి గురైపోయి అబ్బా డల్ అయిపోయి బాగా లో అయిపోయి, సరే అందులో అనేసానండి మరొక వైపు టాస్క్ టెన్షన్ కూడా ఉన్న వల్ల అనేసి అంటే ఆవిడ కూడా ఒకేలాంటి దాని ఉందిలే అనేసింది, లైట్ తీసుకుంది ఆవిడ కూడా మాదిరి. అనేసిన తర్వాత ఆమె ఇప్పుడు టాస్క్ గెలిచారు కదా, ఆ డబ్బులు ఆడినోళ్ళకి ఎక్కువ ఇవ్వమని అడగండి, మేము కూడా అట్లా చేసామంటే గౌరవ్ కూడా అట్లా, మా కెప్టెన్ కూడా మా టీం లీడర్ కూడా మా సంజనాగర్ కూడా అట్లాగే అన్నారంటే అదే డీల్ ప్రకారం వాళ్ళు కూడా పంచుకుంటున్నారు. అది మంచిదే, కొద్దిగా ఆడినోళ్ళు కొద్దిగా బెనిఫిట్. సరే ఇక రాము రమ్య డిస్కషన్. ఈవేళ డిస్కషన్ ఏంటంటే రమ్య డబ్బుల కోసం వెతుకుతుంటే ఆవిడ పల్లీల డబ్బా మాదిరి ఏమైనా లేపేశారు కదా ఆవిడ పానీపూరి బండి దగ్గరది, ఆ డబ్బా మాధురి ఏమో తనూజకి ఇస్తే తనూజ ఇలా దాచుకుంటే ఆ డబ్బులు ఎదుగుతుంటే రీతు కాపలా వేస్తే రమ్యకు ఆ డబ్బా దొరికిందంట. ఆ డబ్బా తీసుకుని పక్కకి వెళ్ళి ఆడుకోమంటూ పేపర్ రాసి అక్కడ పాడేసిందంట ఈ అమ్మాయి. నవ్వుకుంటారు ఇదంతా ఫన్నీగా. అలాగే ఇంకోటి ఏంటంటే డీమన్ గౌరవ్ డిస్కషను. మనం 1000 చెప్పుని తీసుకొని మిగతా నలుగురికి 3000 ఇద్దాం అంటే డీమోన్ నాకు 1000 ఓకే, బట్ మనకు 60% వాళ్ళకి 40% పర్సంటేజ్దే మనకు 3000, మనకు వాళ్ళకి 2000, నలుగురికి రాము రమ్య నిఖిల్ రాయేష్కి 500 చెప్పున వస్తాయి అంటే లెక్కలు వేసుకుంటున్నారు. ఆడిన వాళ్ళు కొద్దిగా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటే టాస్క్లో మిగతా వాళ్ళు పార్టిసిపేషన్ చేయని వాళ్ళు కూడా మరి ఇవ్వాలి కదా కంట్రిబ్యూషన్, టీం అనే టీమ్ స్పిరిట్ ఉండాలి కదా, సో వాళ్ళకు కూడా షేర్ చేసుకుందాం అని మాట్లాడుకున్నారు. మంచిదే, అవకాశం అందరికీ ఇద్దామంటున్నారు. ఆడుతామనే వాళ్ళందరికీ ఉత్సాహంగా ఆడతామనే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తా, అట్ ది సేమ్ టైం ఇలా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే ఇక గౌరవ్ కానీ నిఖిల్ అయితే ఒప్పుకోడు, వాళ్ళకి 3000 మన ఇద్దరికి 1000 చెప్పున తీసుకోమంటాడు అని చెబుతాడు ఇక్కడ. అలాగే డీమోన్ ఏమంటాడంటే నీకు అర్థం కావట్లేదు మన గురించి అని చెప్పేసి మనం కంటైనర్లు అవ్వాలంటే ఎక్కువ ఉండాలని చెబితే గౌరవ్ నువ్వు డీల్ చేసుకో బ్రో నీ దోస్తు రీతితో అని చెబుతా ఉన్నాడు. గౌరవ్ కనబడ్డగానే తెలుగు రాదు కానీ సెటైర్లు అయితే వచ్చాము అనిపించింది నాకు, డీల్ చేసుకోబో నీ దోస్తు రీతితో అంట. అయితే డీమోన్ ఏమంటే అబ్బాయి నేను ఎవరితో డీల్ చేయను, నేను కంటైనర్ రావాలి ఈ వీక్ అంతే, నేను పక్కా ఫిక్స్ అంటే ఈ వారం కూడా కెప్టెన్ అవ్వాలి, ఎలాగైనా రేసులో ఉండాలని అయితే ఫిక్స్ అయిపోయాడు. అందుకోసమే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు ఆయన కూడా. ఇక గౌరవ్ కూడా డబ్బులు జాగ్రత్తగా దాచాను నేను అంటే డీమోన్ జాగ్రత్త బ్రో లేదంటే అన్యాయం అయిపోతామంటే లేదు నిఖిల్ దగ్గర ఉన్నాయి, అతను చాలా స్ట్రాంగ్, నిద్రలో ఉన్నా సరే జస్ట్ చిన్న కథలకే మెలకు వచ్చేస్తుంది, నేను మాత్రం ఫుల్గా పడుకుని పోతాను, ఆయనైతే కాపలా కాస్తారో పర్వాలేదు, నా డబ్బులకి నాకు వచ్చిన భరోసా లేదన్న మాదిరిగా ఆయన దగ్గర దాస్తే బ్యాంకులో దాచుకుని వెళ్తే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అయితే ఇంకోటి ఏంటంటే డిస్కషన్ నెక్స్ట్ కళ్యాణ్ తనుజ అండ్ దివ్య మాధురితో వీళ్ళ డిస్కషన్. కళ్యాణ్ అంటాడు ఇక్కడ ఎవడు గేమ్ ఆడిదే ఎవడి ప్లాన్ వాడిదే ఎవరితోనూ సంబంధం లేదని చెబుతా ఉంటే తనుజ రే నువ్వు చిన్న పిల్లోడు వేరా కిడ్ వేరా నువ్వు
గేమ్ ఆడమంటే అలా నిలబడి చూస్తున్నావే అని అంటది. ఎందుకంటే ఆ మడ్ టాస్క్ గురించి చెబుతుంది ఇక్కడ. కళ్యాణ్ అబ్బాయి మొదట కొద్దిగా తేడా అయినా తర్వాత పట్టుబడితే కదలకుండా అలా ఉండిపోయాను, గట్టిగా ఆడాను అని చెబుతా ఉన్నాడు. అతను కూడా కరెక్ట్ అట్లా కొద్దిగా ఫస్ట్ ఇదైనా, ఎందుకంటే వాళ్ళు ఊపితేనే వస్తానే డీమోన్ అసలు రగిలిపోయి ఇమ్మాన్యుయల్ చెప్పినట్టుగా దెబ్బతిన్న చిరుత పులిలాగా ఉన్నారు. రాగానే మాది టాస్క్ అసలే కసితో రగిలిపోయి ఉన్నారు. వరుస 2 టాస్కులు పోయి ఉన్నాయి. అప్పటికే ఇంకా వదులుతారా, తాడేపేట తేల్చుకుని వచ్చారు. దబా లాక్కిపోయి ఆ జెండాలు అయితే పాతేసి జెండా ఎగరేసేసారు. సో హైలైట్ అయితే చేసేసారు ఆ టాస్క్. అయితే దాని గురించి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన కూడా అదే చెప్తారు. ఫస్టే కన్ఫ్యూజ్ అయ్యాను కానీ తర్వాత బాగా నిలబడిపోయిన స్ట్రాంగ్ ఉండిపోయాను లెక్క. ఇక డీమోన్ గౌరవ్ డిస్కషన్ ఏంటంటే డీమోన్ నేను చాలా స్ట్రాంగ్గా అదే నన్ను కాపాడుతుందంటే అది వాస్తవమే. డీమోన్ అయితే ఫిజికల్ టాస్క్లో బాగా ఆడుతుంది. ఇక్కడ అదే కూడా చెబుతాడు. గౌరవ్ ఏమంటాడంటే నేను మాత్రం కెప్టెన్సీ టాస్క్లో నిక్లో సూపర్ స్ట్రాంగ్, నన్ను ఓడించేస్తాడేమో అనుకున్న బ్యాలెన్స్ చేశారు కదా ఇసుక బస్తాలు వెయిట్ బ్యాలెన్స్ టాస్క్లో. అందుకే కెమెరాతో కూడా బిగ్ బాస్ ఈరోజే నాకు లాస్ట్ రోజు కెప్టెన్సీ ఉంటుంది, అందుకే కాఫీ పంపించని బిగ్ బాస్ అని అడిగాడంట. అంటే ఒక్కరోజు బ్యాడ్జ్ పెట్టుకున్నాడు కదా సుమన్ ప్లస్ అతను ఛాలెంజ్ అనేటప్పుడు ఖచ్చితంగా పోతుందని ఫిక్స్ అయిపోయాడంట. బట్ వాళ్ళు వన్ సైడే బ్యాగులు వేయడం, ఇతను కూడా స్ట్రాంగ్ ఆడి గట్టిగా ఫైట్ చేశారు. బట్ అతనికి బ్యాలెన్స్ అని పేరుతో అతనికి వెయిట్ ఎక్కువ అయిపోయింది, అతనికి తక్కువ అవడంతో ఇతనైతే ఓడిపోయాడు. మొత్తం టఫ్ ఫైట్ అయితే ఇచ్చాడు. సరే ఇక డీమన్ కూడా దాంట్లో నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాబట్టి కాపాడుతుందంటే నిజమే కదా. ఇప్పుడు బెడ్ టాస్క్లు కూడా 4 కలిపి అతను నెట్టేయాలని చూశారు. అతనేంటో ఒక్క చేత్తో బర్నీ గారిని కిందకి పడేసాను, మిగతా 3 నన్ను నెడుతూనే ఉన్నారు, అయినా నేను స్ట్రాంగ్గా డిఫెండ్ చేస్తానని చెబుతాడు. అది వాస్తవే. ఫిజికల్ టాస్క్లు ది బెస్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు కూడా టాస్క్ చూసాం, బాగా ఆడుతున్నాడు. ఏమాట కామాట చెప్పుకోరుగా. అట్లాగే ఇంకోటి ఏంటి, మాధురి నేను రమ్యను ఒప్పించి తీసుకురాగలను అని తనుజతో చెబితే అమ్మా నీ ఇష్టమమ్మా నేను ఊరితో శత్రుత్వం కోసం రాలేదమ్మా ఇక్కడికి చెబుతూ ఉంటే ఈ నాన్న పోయి అమ్మ వచ్చే డామ్ కత్తి పోయి కర్ర వచ్చే డామ్ అన్నట్టు. ఈ తనుజకి బంధుత్వాలు లేకపోతే వెళ్దా ముందుకి ఆట ఆడదా ఏంటి? మళ్ళీ వాళ్ళు ఎదురు ఏందమ్మా మాకు సీరియల్ డైలీ సీరియల్ అంటే కస్సు బుస్సులు ఆడుతుంది, ఎందుకు ఇవన్నీ అవసరమా? అంత రచ్చ జరిగా కూడా అంటే లేకపోతే ఇమ్మాన్యుయల్కి అమ్మ ఉంది నాకు అమ్మ లేకపోతే ఎలాగనుకుంటుంది ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. మరి పైగా నాకు అంచనా ప్రకారం ఏంటంటే మాధురి కూడా చెప్పేసి ఉంటుంది, నీది ఎక్కడో ఉంది హైప్రాది చెప్పినట్టుగా టాప్ 5 నువ్వే టైటిల్ విన్నడం అని చెప్పేసి ఉంటుంది. అందుకే ఇంకా చనువు కూడా ఉంది ఆవిడ మీద. కస్సు బుస్సులు భరణే భరించేవాడు, ఈవిడ చిటపటలు, ఈవిడ అలకలు, బొజ్జగింపులు, ఏడుపులు, పెత్తనం చలాయించిన, అలాగే ఇప్పుడు ఈవిడ కూడా భరిస్తుంది. కూర్చో నువ్వు మూసుకో చంపేస్తానని అది ఇదన్నా ఫన్ మూడ్లైనా సీరియస్గానే ఏదైనా సరే ఆ అరుపులు భరిస్తూ ఉంది. మొత్తానికి ఇలా బాండ్ అయితే ఇలా బలపడతా ఉంది. అలాగే ఇక్కడే కళ్యాణ్ మాధురి వీళ్ళు తనూజ దివ్యతో ఇక్కడే కళ్యాణ్ మాధురి సుమన్ ఉంటారు. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే తనూజ అంటదురే నువ్వు ఫుడ్ బాక్స్ తీసేసి అక్కడ టిష్యూ పెట్టింది ఎవరో తెలుసా రమ్య, అక్కడ కాపలా కాసింది ఎవరో తెలుసా రీతు అని చెబుతుంది. అంటే ఆ పల్లీల కోసం కాదు డబ్బులు వెతుకుతుంటే దొరికింది కదా పక్కకి ఆడుకుంటని పెట్టారు, దాని గురించి చెబుతూ ఉంటుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే దివ్య ఇక రేపు సుమన్ శెట్టికి అన్నకి లాస్ట్ డే అని చెప్పి ఏంటి లాస్ట్ డే కొంపదీసి ఎలిమినేషన్ ఏంటి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏంటి అన్నట్టుగా ఒకసారి అవాక్ అవుతారు, షాక్ అవుతారు. అంటే కెప్టెన్సీ కోసం లాస్ట్ డే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ లాస్ట్ అంటే రేపు నేను బయటికి వెళ్ళిపోవాలని ఇప్పటికీ అన్న షాక్ అయిపోతాడు. చూడండి నిజంగా అతను ఆడిన ఆటకి ఇన్ని రోజులు ఉండడమే బోనస్ అనుకోవచ్చు. కాకపోతే నెగిటివిటీ లేకుండా అలా సైలెంట్ కిల్లర్లాగా ఉండిపోతూ ఉన్నాడు. ఈ టాస్క్లో అతనికి గెలికిన రచ్చ అఫ్కోర్స్ ఆ ప్లాన్ కూడా తనూజదేనంట. తనూజ లేపేమని చెప్పడంతో లేపేశారంట. అదే ముచ్చటైతే పెడతా ఉన్నారు. దివ్య అదేం లేదు ఆల్రెడీ నాకు సార్ అంటే ఏంటి లాస్ట్ డే కెప్టెన్సీ లాస్ట్ డే కొంపదీసి వెళ్ళిపోవాలని ఆయన షాక్ అయిపోగలరు, బయటికి వెళ్ళిపోమంటారు ఏంటని లెక్కని కళ్యాణ్ అంటే దివ్య అంటే అదేం లేదు ఆల్రెడీ నాగార్జున సార్ అతను చేతిని ఎత్తనం రెడీ అయిపోయింది, దారిలో ఉన్నాడంతే. అంటే టాప్ 5 అంతకు మించి టైటిల్ వినర్ కూడా ఇతడే, ఇంకా ఆయనకు నడుస్తుంది బయట బిందాస్ నడుస్తుంది, ఏదో సెట్ చేసి వచ్చాడు మొత్తానికి అనే మాదిరిగా వాళ్ళంతా కలిపి మాట్లాడుకుంటారు. అలాగే ఇంకా చెప్పినాను కదా బురద టాస్క్లో నిఖిల్ ఆడమంటే వెళ్ళను నువ్వే వెళ్ళలే అని గౌరవ్ కన్నాడు. అంటే దీని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారు. సరే ఇవి లైవ్ అప్డేట్స్ మిడ్ నైట్ టాక్స్ ఇవన్నీ ముచ్చట్లు. ఇక నెక్స్ట్ ఒక 2-3 వీడియోలు పెడతా. న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ అయితే మిస్ కాకండి. ఓటింగ్లో కూడా అసలు ఒక బ్లెండర్ ఓటింగ్ కాదు ఈ వారం ఎలిమినేషన్ విషయంలో ఒక జరగబోతుంది. అది ఎందుకు ఏంటని కూడా ఓటింగ్ వీడియో న్యూస్ బాల్ మార్నింగ్ 8 o'clock ఇలాగ అప్లోడ్ చేస్తారు చూడండి. దాని తర్వాత 2 అప్డేట్స్ క్రేజీ అన్న కదా హౌస్ షేక్ అయిపోయి అప్డేట్స్ ఫస్ట్ మన ఛానల్ నుంచి వస్తే ఆ వీడియోస్ అయితే మిస్ కాకండి. థ్యాంక్ యూ.